పాకిస్తాన్‌కి అంతర్జాతీయంగా ప్రత్యక్షంగా సహకరించేటటువంటి దేశాలు చైనా, టర్కీ ఆయుధాల్ని అందజేస్తాయి. అదే సందర్భంలో ఇరాన్ కూడా ఆళ్ళ విదేశాంగ మంత్రి వచ్చాడు. వాళ్ళు కూడా ఇస్తారు ఆయుధాలు. అట్ ద సేమ్ టైమ్ భారత్‌తో స్నేహం మెయింటైన్ చేస్తున్నాం, స్నేహం కోసం ఉంటాం అని చెప్పుకొస్తారు ఊకడంపుడు ఉపన్యాసాలు. ఇది నంబర్ 1. నంబర్ 2 అమెరికా, యూరప్ దేశాలు పాకిస్తాన్‌కి ఏమి ఇవ్వవు, భారత్‌కి సహకరించవు. అంటే తద్వారా వాళ్ళ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నట్టు. ఎట్ ద సేమ్ టైం మూడోది వచ్చేటప్పటికి మన దేశంలో ఉన్నటువంటి ఉన్మాదపు బ్యాచ్ ఎవరైతే ఉంటారో, అల్లకల్లోలాలు చేసే బ్యాచ్ పాకిస్తాన్‌కి మన మధ్యలో నుండి సపోర్ట్ చేస్తారు. అట్లాగే తటస్థుల ముసుగులో మన దేశం చేసే దానిని మాత్రమే ఏలెత్తి చూపెడుతూ శత్రువు చేసే తప్పుల్ని మానవతా దృక్పథంతో వదిలేయాలని చెప్పేటటువంటి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంటారు. టోటల్‌గా రాబోయే రోజుల్లో ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అన్నది ఇప్పటికే తెలుస్తోంది. మరింతగా తెలుస్తుంది.